కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిన కొన్ని గంటలకే ఇరాన్ మరోసారి దాడి చేస్తుందని ఆరోపించింది ఇజ్రాయెల్. తమ భూభాగంపై మిసైల్స్ తో దాడులకు దిగిందని ఆరోపించింది. ఇరాన్ దాడికి తాము గట్టిగా బదిలిస్తామని హెచ్చరించింది. ఇరాన్ 2 నుంచి బాలిస్టిక్ క్షిపణులు దూసుకొచ్చాయని తెలిపింది ఐడిఎఫ్. టెహ్రాన్ దాడులతో ఉత్తర ఇజ్రాయెల్లో సైరన్లు మోగినట్లు చెప్పింది. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ప్రజలు సురక్షిత ప్రాంతాల్లోనే ఉండాలని ఆదేశించారు ఇజ్రాయెల్ అధికారులు. మరోవైపు సీజ్ ఫైర్ ఉల్లంఘించిన ఇరాన్ కు గట్టిగా బదులివ్వాలని ఐడిఎఫ్ ను ఆదేశించినట్లు తెలిపారు ఇజ్రాయెల్ రక్షణ మంత్రి కడ్జ్. నిన్న రాత్రి ఖతార్, ఇరాక్లోని అమెరికా ఎయిర్ బేస్లపై బాలిస్టిక్ మిసైళ్లతో దాడి చేసింది ఇరాన్. ఆ తర్వాత కొన్ని గంటలకు ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య సీజ్ ఫైర్ జరిగినట్లు ప్రకటించారు యుఎస్ ప్రెసిడెంట్ ట్రంప్. అమెరికా ప్రకటన వెలువడిన కొన్ని గంటలకే ఇరాన్, ఇజ్రాయెల్ సీజ్ ఫైర్ ఒప్పుకున్నట్లు తెలిపాయి. గత 12 రోజులుగా ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి.